హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషం అంటే, చిన్న పాయింట్ చెప్పి మన రెగ్యులర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ జోలికి వెళ్ళడానికి మన ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం మా కాలేజీలో బిఏలో 50 మంది జాయిన్ అయ్యారు. ఉమెన్స్ కాలేజీ. వాళ్ళకి క్లాస్కి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు జెమ్స్, ఒక మాట చెప్పాలంటే జెమ్స్ లాగా ఉన్నారు సబ్జెక్ట్లో. చదువుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒక 30%, 40%. వాళ్ళకి ఒక అమ్మాయి, నేను ఆ అమ్మాయిని కూతురా అని పిలుస్తా ప్రేమగా. ఎందుకు అట్లా అనిపించింది ఆ అమ్మాయి నాకు. బహుశా నా కూతుళ్ళు లేనందునేమో. సరే, సెమ్ ఎగ్జామ్స్ త్వరలో జరగబోతున్నాయి వాళ్ళకి, ఫస్ట్ సెమ్. పిల్లలు ఏం చేస్తారంటే, ఫోన్లోనే పీడిఎఫ్ పంపితే అదే చదివేసుకుని పరీక్ష రాస్తారు. జెరాక్స్ తీసుకోరు. డబ్బులు అవుతాయని. అంతా బిలో మధ్యతరగతి కుటుంబాల పిల్లలు, అమ్మాయిలు. ఫాదర్లు ఆటో నడపడం, మేస్త్రి పని చేయడం, కూలికి వెళ్ళడం, మిర్చి పంటల్లో పని చేయడానికి వెళ్ళడం, ఇలా దిగువ మధ్యతరగతి. అయితే నేను కూతురు కూతురు అంటానే, ఆ అమ్మాయి ఒక మాట చెప్పాలంటే మంచి జెమ్ కూడా సబ్జెక్టులో. ఇప్పుడిప్పుడే చదువుతుంది, మెల్లమెల్లగా తెలుసుకుంటుంది సబ్జెక్ట్ని. హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, సోషల్ వర్క్, సోషియాలజీ, ఏదైనా కానీ. మీరు ఖచ్చితంగా జెరాక్స్ తీసుకుని చదవాలి, కళ్ళు పోతాయి లేకపోతే అని చెప్పి 2-3 రోజుల నుంచి హెచ్చరిస్తున్నాను నేను. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతుంది. అందరూ ఈరోజు జిరాక్స్లు తీసుకునే బుక్ చూపించారు నాకు. సార్ తీసుకున్నాం సార్, చదువుకుంటున్నాం సార్ అని. నేను ఉంటానుగా, గంట సేపు ఉంటా క్లాసులో. డౌట్లు చెప్పండి నాకు అంటే అన్ని క్లాసులు గంట గంట అట్లా. కానీ ఒక్క అమ్మాయి జెరాక్స్ తీయించుకోలే. నేను కూతురా అనే అమ్మాయి. సరే, క్లాస్ అయిన తర్వాత పిలిచి అడిగా, ఏరా నాన్న ఎందుకు తీయించుకోలేదు నువ్వు అని. ఏం చెప్పాలా అమ్మాయికి అర్థం కావట్లా పాపం. తల వంచుకొని ఏదో బిడియంగా ఆలోచిస్తుంది. ఏమ్మా ఏమైందిరా చెప్పరా, ఎందుకురా ఎందుకు తీసుకోలేదు జెరాక్స్ అంటే, డబ్బులు లేవు సార్ అని. అవునా, అదేంటి? సరే, ఇంతకీ మరి ఫీజు కట్టావా ఈ సెమిస్టర్కి అని అడిగా. ఇంకా కట్టలేదు సార్ అంది. ఇంకొంచెం లోనికి వెళ్ళా. నీ పేరేంటమ్మా? కూతురు అంటా కానీ పేరు నేను ఏ రోజు తెలుసుకోలే. దీపిక సార్ అని అంది. సరేమ్మా, ఎందుకు ఫీజు కట్టలేదురా? మా నాన్న లేడు సార్. అదేంటి? మా అమ్మ కూడా లేదు సార్ అంది. మరి ఎక్కడ ఉంటున్నావు? సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్నాను సార్. మరి చిన్నప్పుడు? ఏమో సార్, వాళ్ళిద్దరిని నేను చూడలేదు. నాకు ఊహ వచ్చేటప్పటికి నేను 2వ తరగతి 3వ తరగతిలో ఉన్నాను, స్కూల్లో ఉన్నాను, ఆశ్రమ పాఠశాలలో వాటిలో వీటిలో చదువుకుని వచ్చాను సార్. నేను అమ్మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు సార్. చెప్పేటప్పుడు కూడా ఆ పెయిన్ ఆ అమ్మాయి అనుభవిస్తుంది, కానీ క్లారిటీగా నాకు చెప్పలేకపోతుంది. అవునని మరి కొంచెం ముందుకెళ్ళా. ఏమ్మా మరి ఎట్లా ఫీజు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటే, సార్ ఇది కాదు, ఇంకొంచెం ముందుకెళ్ళి, ఏమయ్యారు మీ నాన్న? మా నాన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సార్. చేసుకున్న తర్వాత నేను పుట్టానంట, ఆ తర్వాత చనిపోయారట. మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది సార్. లవ్ మ్యారేజ్ వేరే రాష్ట్రం అమ్మాయిని చేసుకున్నాడు ఈయన, వీళ్ళ ఫాదరు. ఆమె వెళ్ళిపోయింది, పిల్లని కన్న తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత కొన్నాళ్ళు వీళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇక ఈ సాంఘిక సంక్షేమ ఈ పాఠశాలలో అనాథ పాఠశాలలు ఉంటాయి విత్ హాస్టల్, అందులో చదువుకుంటుంది. తర్వాత కస్తూరిబా పాఠశాల, ఇట్లా గురుకులాలు ఇట్లా వచ్చాను సార్, ఈడ దాకా వచ్చాను సార్ నేను. మరి మీ నాన్న తరపున ఉన్నారా అన్నదమ్ములు? ఉన్నారు, బాబాయిలు చిన్నాన్నలు ఉన్నారు సార్. మరి ఎప్పుడన్నా వస్తారా హాస్టల్కి? రారు సార్. మీ అత్తమ్మలు ఉంటారుగా? ఉన్నారు, కానీ వాళ్ళు రారు సార్, ఎప్పుడు రారు సార్. నేను వాళ్ళకి బరువు అని చెప్పి అసలు ఎప్పుడు కనీసం పండగలప్పుడు కూడా పిలవరు సార్. అరే, అయితే ఒక పని చేయరా నాన్న, ఇగో ఈ 100 రూపాయలు తీసుకో, జెరాక్స్ తీయించుకొచ్చుకో. సరే, ఫీజు ఎంత? సార్ ఫీజు తక్కువ, 750 రూపాయలు. సరే నేను ఇస్తానులే ఫీజు,
తీసుకో అని అమ్మాయికి ఈరోజు ఒక సెమిస్టర్ ఫీజు అంటే మళ్ళీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను హాస్టల్కి చేశా వాళ్ళ వార్డెన్ మేడంకి. ఈ అమ్మాయి ఇట్లా ఉన్నారంట, ఇట్లా ఉందంట కదా దీపిక అని అంటే, అవును సార్ స్పాన్సర్ కోసం వెతుకుతున్నాం, 9 మంది ఉన్నారు సార్ ఇలాగా, తల్లిదండ్రులు తెలియని వాళ్ళు డిగ్రీలు చదువుతున్నారు మీ కాలేజీలోనే, వేరే వేరే సబ్జెక్టులు సైన్స్ మ్యాథ్స్. అంటే నేనన్నాను, మరి ఈ అమ్మాయికి నేను పే చేస్తానమ్మా ఫీజు, సెమిస్టర్ ఫీజు. సరే సార్ ధన్యవాదాలు సార్ అని అడిగింది. తర్వాత ఈ విషయం ఇచ్చి పంపాము, ఫీజు పే చేయించాము. ఈ అమ్మాయికి తెలియదు, తర్వాత తెలిసి వచ్చి థ్యాంక్స్ చెప్పడం కూడా అమ్మాయి రాట్లా. చాలా సంతోషం అనిపించింది. ఈరోజు నేను ఒక మంచి పని చేశాను కాలేజీలో. మళ్ళీ ఆ అమ్మాయితో చెప్పలేదు, ఇంకా చెప్దాం అనుకుంటున్నాను, మిగతా సెమిస్టర్ ఫీజులు కూడా నేనే కడతాను తల్లి అని చెప్పి. ఇలా చదువుకోవడానికి సొంతగా ప్రయత్నం చేయడం, ఇలా రావడం ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే ఈరోజు నాకు అసలు పిచ్చ సంతోషం ఇచ్చింది. అరే ఒక అమ్మాయికి ఈరోజు సాయం చేశాను అని. అందువల్లే మిమ్మల్ని లైక్ చేయమని అడిగింది నేను. లైక్ చేయండి. 9 మంది ఉన్నారట, మిగతా వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నా. మరి ఆ మిగతా 8 మందికి కూడా 1000 రూపీస్ అట్లా అవుతుంది ఫీజు ఒక్కొక్కళ్ళకి. ప్రయత్నం చేస్తున్నా, ఎవరైనా మా లెక్చరర్స్ ఎవరైనా కడితే అందరం కలిసి కడదామని. అమ్మాయికి నేను పే చేసేసా, మా దీపిక కూతురుకి. ఎంత సంతోషం అంటే ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పడం కూడా రావట్లేదు నాకు. చిన్న వయసులు కదరా, ఫస్ట్ ఇయర్, చిన్న పిల్లలు, పాపం బిడ్డలు. ఎవరో ఏదో చేసిన దానికి ఈ పిల్లలు అన్యాయం అయిపోయారు పాపం. అదే సంతోషం. ఈరోజు నేను ఒకళ్ళకి సాయం చేశానే అని చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. ఈ సంతోషంలో రెచ్చిపోయి ఈరోజు మన క్లాసు, రోజు చెప్తున్నాం కాబట్టి ఈరోజు కూడా మన క్లాసు రాదగ్గ ప్రశ్నలు, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఈలోపు ఒక్కసారి మీరు లైక్ చేయండి. ఇలాంటి బిడ్డలకి మనం ఉపయోగపడదాం. ఒకసారి ఇలా లైక్ చేయండి, ఓకేనా? సరే, లెసన్లోకి వద్దాం. ఇక మనం క్వశ్చన్లు చెప్పుకుంటున్నాం, రాదగ్గ ప్రశ్నలు అని చెప్పి టైటిల్ పెట్టి మనం చెప్పుకుంటున్నాం. ఇంకా మోడర్న్ ఆంధ్రాలోనే ఉన్నాం మనం. ఈ క్వశ్చన్లన్నీ డైరెక్ట్ క్వశ్చన్లే, గమనించండి. ఇంకా డెప్త్ క్వశ్చన్లు, ఎసర్టేషనల్ రీజనింగ్ క్వశ్చన్లు, ఏ నిజం, బి నిజం, మొదటి 2 నిజం, 4 నిజం, 5 నిజం, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ల జోలికి ఇంకా మనం వెళ్ళట్లా. డైరెక్ట్ క్వశ్చన్లు, డేంజరస్ క్వశ్చన్లు అని చెప్తా ఉన్నా, తెలిస్తే పెడతాం, లేపట్లేదు. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్లు పట్టి ఆ తర్వాత మిగతా వాటికి కూడా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీ నుంచి ట్రెమండియస్ రెస్పాన్స్ వస్తుంది. ఇలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మరిన్ని క్లాసులు మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరే నాన్న, మరి ఈరోజు నేను నా కూతురికి సాయం చేసినందుకు సంతోషంతో మీరు కూడా రేపు జాబులు కొట్టి ఇలాగే సాయం చేయాలని ఆశిస్తూ నేను ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. 1968లో క్వశ్చన్ నెంబర్ 1. 1968లో శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగింది. ఒక రకంగా దీనికి నక్సల్ ఉద్యమం అని కూడా పేరు. ఈ సాయుధ పోరాటంలో నాయకుల గురించి అడుగుతా ఉన్నారు. ఈ నాయకులు ఎవరు అంటే, ప్రధానంగా ఈ నాయకులు సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటావు సత్యం, ఆదింబొట్ల కైలాసం, పైలా వాసుదేవరావు, రామం, సుబ్బారావు పాణిగ్రాహి, వీళ్ళు లీడర్స్. వీళ్ళందరిని అడగరు, ఒకళ్ళనరనే అడుగుతారు. శ్రీకాకుళంలో మొదలైన సాయుధ పోరాటానికి సెంటర్ అయిన విలేజ్ ఏంటి అంటే గరుడ భద్రం అనే ఊరు. ఇచ్చాపురం లాగా. ఇచ్చాపురం రైతు ఉద్యమ యాత్రకు రంగా గారికి ఎలా స్టార్ట్ అయిందో 1937 or 38 జూలైలో రైతు జైత్రయాత్ర ఎన్జి రంగా చేశారు, అక్కడ నుంచి మెడ్రాస్కి. అలానే శ్రీకాకుళం జిల్లాలో మన గరుడ భద్రం అనే ఊళ్ళో తెలంగాణ సాయుధ పోరాటం లేదా నక్సల్ ఉద్యమం స్టార్ట్ అయింది. కాబట్టి ఊరు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన నాయకులను జరా మీరు గమనించండి. క్వశ్చన్ నెంబర్ 2. 1891లో నాగపూర్లో మొట్టమొదటిగా జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించే అవకాశం మన తెలుగు ఆయనకు వచ్చింది. ఆయన ఎవరు? 1891లో నాగపూర్లో మొట్టమొదటిగా ఒక తెలుగు వ్యక్తి అధ్యక్షత వహించాడు భారత జాతీయ కాంగ్రెస్కి యాన్యువల్ సెషన్కి. ఆయన ఎవరు? తెన్నేటి విశ్వనాథం, పి ఆనందాచారి, ఐదవర కాళేశ్వరరావు, నేపతి సుబ్బారావు. ఎవరు ఆయన? చెప్పాలి ఆన్సర్ వచ్చి పానపక్కం ఆనందాచారి. జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలు డిసెంబర్లో జరుగుతాయి, ప్రతి సంవత్సరం జరుగుతాయి ఇప్పటికి కూడా. అది డెవలప్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ అవన్నీ చూసుకుంటారు వాళ్ళు. దానికి మన తెలుగు వ్యక్తి ఒక ఆయన అధ్యక్షత వహించాడు మొట్టమొదటిసారిగా 1891 నాగపూర్లో. ఆయనే పానపక్కం ఆనందాచారి. ఈయనే 1881 డిసెంబర్ 11 కందుకూరి వీరేశలింగం గారు చేసిన మొదటి పెళ్లి రాజమండ్రిలో వితంతు పెళ్లికి మంత్రాలు చదివిన క్యాండిడేటు పానపక్కం ఆనందాచారి. ఈ 2 బిట్లు 2 జేబుల్లో దాచిపెట్టుకోండి, చాలా ముఖ్యమైనటువంటివి.
ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, మచిలీపట్నంలో బందర్ నేషనల్ కాలేజీ ఎప్పుడు మొదలైంది? ఇది కాంట్రవర్షియల్. ఎప్పుడు మొదలైంది? 1907, 1910. బందర్ నేషనల్ కాలేజీ 1907లో పెట్టారు. 1910 నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. 1905 ఆర్ 1910 రెండు ఇవ్వడు. ఇస్తే 1907 ఇస్తాడు ఆర్ 1910 ఇస్తాడు. 1905 కాదు, 1907 ఇస్తాడు ఆర్ 1910 ఇస్తాడు. దీని వ్యవస్థాపకులు కొండ వెంకటప్పయ్య. బందర్ నేషనల్ కాలేజీ వందే మాత్రం పీరియడ్లో పెట్టారు బిపిన్ చంద్రపాల్. దీని మొదటి ప్రిన్సిపల్ కొంపెల్ల హనుమంతరావు. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4, 1857 సిపాయిల తిరుగుబాటు రాయలసీమలోని ఒక పట్టణంలో జరిగింది. ఆ పట్టణం ఏది? 1857 రివోల్ట్ అసలు జరిగిందే తక్కువ ఆంధ్రప్రదేశ్లో. రాయలసీమలో ఒక పట్టణంలో జరిగింది. ఆ పట్టణం ఏది? కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు. దత్తమండలాలు కడప, కర్నూలు, అనంతపూర్, దెన్ ఆల్సో బళ్ళారి. లేకపోతే బళ్ళారి. దత్తమండలాల్లో బళ్ళారి, చిత్తూరు లేదు, బళ్ళారి. చెప్పండి ఆన్సర్. చెప్పాలి చిన్నులు, చెప్పాలిరా. సింపుల్ రా. హిస్టరీ కొట్టి పడేయాలి. 75కి 75 దమ్ము చూపించాలి మనం అంటే ఏంటో. మనకి ప్లస్ అయ్యేది సెకండ్ పేపరే, పాలిటీ అండ్ హిస్టరీయే. మన ప్రిలిమ్స్లో కూడా బతికిచ్చింది జోగ్రఫీ అండ్ హిస్టరీయే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1857 సిపాయిల తిరుగుబాటు రాయలసీమలోని ఒక పట్టణంలో జరిగింది. ఆ పట్టణం ఏది? కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి. ఆన్సర్ వచ్చి కడప. పీర్ సాహెబ్. కడప మసీదులో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జిహాద్ అని ప్రకటించిన వీరాది వీరుడు పీర్ సాహెబ్ కడప పట్టణంలో జరిగింది. ఆన్సర్ వచ్చి కడప. రైట్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 చెప్పాం కదా, 4 చెప్పాం కదా, 5 జమీన్ రైతు. రైతుల కొరకు మొట్టమొదటిగా ఏర్పడిన పత్రిక జమీన్ రైతు. ఈ జమీన్ రైతు పత్రికను ఎవరు ప్రారంభించారు? వెన్నెలకంటి రాఘవయ్య, వెంకటరామనాయుడు, భోగరాజు పట్టవి సీతారామయ్య, దెన్ ఆల్సో పైలా కృష్ణమూర్తి. ఎవరు జమీన్ రైతు పత్రికను ప్రారంభించారు? చెప్పాలి ఆన్సర్. చెప్పండి. జమీన్ రైతు నెల్లూరు వెంకటరామనాయుడు అని ఆయన ప్రవేశపెట్టారు, నెల్లూరులోనే. అయితే క్వశ్చన్ నెంబర్ 4, 5, 6. క్వశ్చన్ నెంబర్ 6 ఒకటి అక్కడ 3, 4, 5, 6. జమీన్ రైతు పత్రిక నెల్లూరు నుంచి వెలువడింది. ఇది 5వ ప్రశ్న. దీన్ని స్టార్ట్ చేసిన ఆయన వెంకటరామనాయుడు. అలా నెల్లూరులో జమీందారీ వ్యతిరేక పోరాటాలు చేసిన ఆయన పేరు వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య నెల్లూరులో జమీందారీ వ్యతిరేక రైతు పోరాటాలు చేశారు. ఇదే నెల్లూరులో జమీన్ రైతు పత్రికను ప్రారంభించి జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలకి మద్దతుగా నిలిచిన అద్భుతమైన పత్రిక జమీన్ రైతు. ఇది వెంకటరామనాయుడు. నెల్లూరులో జమీందారీ వ్యతిరేక రైతు పోరాటాలు చేసిందేమో వెన్నెలకంటి రాఘవయ్య. ఇదే నెల్లూరులో జమీన్ రైతు పత్రికను నడిపి ఈ ఉద్యమానికి ఊతమిచ్చిందేమో వెంకటరామనాయుడు. ఇద్దరు ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి 3, 3, 6. నెక్స్ట్ 7. ఆంగ్లేయులు సెయింట్ జార్జి కోటను ఎక్కడ నిర్మించారు అని వచ్చింది ప్రశ్న. ఆంగ్లేయులు సెయింట్ జార్జి కోటను ఎక్కడ నిర్మించారు? మద్రాస్, కడలూరు, కలకత్తా, బాంబే. మద్రాస్, బాంబే, కలకత్తా, కడలూరు. సెయింట్ జార్జి కోట. ఆన్సర్ మద్రాస్ 1639లో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సెయింట్ డేవిడ్ కోట ఎక్కడ నిర్మించారు బ్రిటిష్ వాళ్ళు? సెయింట్ జార్జి కోట మద్రాస్, సెయింట్ డేవిడ్ కోట కడలూరులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1953లో హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు? 53 అంటే 3 ఏళ్ళు, 54, 55, 56, 3 ఏళ్లలో. ఆంధ్ర రాష్ట్రానికి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు గుంటూరు. రాజధాని ఏమో కర్నూలు. రైట్. క్వశ్చన్ నెంబర్ 10. ఆంధ్ర రాష్ట్ర మొదటి లేదా చివరి సీఎం ఎవరు? ఆంధ్ర రాష్ట్ర మొదటి మరియు చివరి సీఎం ఎవరు? క్వశ్చన్ ఇంకోసారి చెప్తాను. ఆంధ్ర రాష్ట్ర చివరి సీఎం. మొదటి సీఎం ఏమో టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్రం చివరి సీఎం ఏమో బెజవాడ గోపాలరెడ్డి. అలానే ఆంధ్ర రాష్ట్ర చివరి డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయనే నీలం సంజీవారెడ్డి. రైట్. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర చివరి సీఎం బెజవాడ గోపాలరెడ్డి. దాంతో 56 అయింది. ఆయన అయిపోయి హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తరువాత 11 రైతుల కొరకు కిసాన్ పాఠశాలలను ఎవరు ఏర్పాటు చేశారు? నిడుబ్రోల్లో. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపం నిడుబ్రోల్లో రైతుల కొరకు కిసాన్ పాఠశాలలు ఎవరు ఏర్పాటు చేశారు? మీకు తెలుసు, రైతు అనగానే నాయకులనేని, గోగినేని రంగ, ఎన్జి రంగ.
ఇతనే ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని పెట్టారు. ఇతనే శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు జమీందారీ వ్యతిరేక రైతు యాత్ర చేశారు. ఇతనే తొలి కమ్యూనిస్టు పత్రిక చిత్రగుప్త నడిపారు. ఇతను ఎన్జి నాయకులనేని గోగినేని రంగా నిడుబ్రోల్లో రైతు పాఠశాలలు పెట్టారు. రైట్, నిడుబ్రోళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఉందో చూడండి. 12వ ప్రశ్న. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారీ విధానాన్ని మొట్టమొదటిగా ఎక్కడ ప్రవేశపెట్టారు? మద్రాస్ ప్రెసిడెన్సీలో, నాన్న వింటున్నారా? మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారీ విధానాన్ని మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటు చేశారు? మద్రాస్ ప్రెసిడెన్సీ 1800లో ఫామ్ అయింది. మద్రాస్ 1800 ఆర్ 1802 అంటారు, 1800 కన్ఫర్మ్ చేసుకోండి. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారీ సిస్టమ్ ఎక్కడ ఏర్పాటైంది? రాయలసీమలో 1801లో థామస్ మన్రో. రాయలసీమలో 1801లో థామస్ మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారీలలో. రైట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 13. మద్రాసులో ఏర్పడిన జస్టిస్ పార్టీ మొదటి సీఎం ఎవరు? 1916లో మద్రాసులో ఏర్పడిన జస్టిస్ పార్టీ మొదటి సీఎం ఎవరు? చెప్పండి. బొబ్బిల్ రాజా, పానుగల్ రాజా, కేవి రెడ్డి నాయుడు, లేకపోతే ఇంకొక ఆయన? ఎవరు జస్టిస్ పార్టీ మొదటి సీఎం? పానుగల్ రాజా. 1921 పానుగల్లు రాజా. ఎవరు నాన్న? పానుగల్లు రాజా జస్టిస్ పార్టీ మొదటి సీఎం. ఈయనే రాజా రామ రమణీయంగార్, శ్రీకాళహస్తి రాజా. జస్టిస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి 1937లో కేవి రెడ్డి నాయుడు. కేవి రెడ్డి నాయుడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 14 దగ్గర పడ్డాము ఇక మనం ఈరోజుకి. ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ అధ్యక్షుడు ఎవరు? ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1918. మీకు చెప్పాను నేను. ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ అన్న, ప్రొవిన్షియల్ ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అన్న, ఆంధ్ర పీసీసీ అన్న ఒక్కటే. దాని అధ్యక్షులు ఇదే వీడియోలో, ఇదే క్లాసుల్లో చాలాసార్లు చర్చించాం మనం. ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ అన్నాడు ఇక్కడ. ఆన్సర్ వచ్చి మీ అందరికీ తెలుసు. ఆన్సర్ వచ్చి న్యాపతి సుబ్బారావు. దీని కార్యదర్శి కొండ వెంకటప్పయ్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. చివరి క్వశ్చన్ చిన్న. ఆంధ్ర రాష్ట్రంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఉప సీఎం ఎవరు? నడిసిందే 2 సీఎంలతో. తొలి ఉప సీఎం ఎవరు? తొలి మరియు చివరి ఆయనే, నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో, నాట ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ మీకు బోనస్ కింద లాస్ట్ క్వశ్చన్, 15వ క్వశ్చన్. ఆంధ్ర ప్రకాశిక ఫౌండర్ ఎవరు? ఫస్ట్ పొలిటికల్ న్యూస్ పేపర్ ఇన్ ఆంధ్ర నోన్ యాజ్ ఆంధ్ర ప్రకాశిక, నాట ఆంధ్ర పత్రిక, నాట కృష్ణా పత్రిక. ఆంధ్ర ప్రకాశిక ఫౌండర్ ఏవి పార్థసారథి నాయుడు. ఏవి పార్థసారథి నాయుడు. కాబట్టి ఇవన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకొని మళ్ళీ మొదలుపెట్టి చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు శ్రీకాకుళం సాయుధ పోరాటం గరుడభద్రంలో మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 1. నాయకులు వెంపటాల సత్యం, ఆదింబొట్ల కైలాసం, పైలా వాసుదేవరావు, సుబ్బారావు పాణిగ్రాహి, రామం. ఆదింబొట్ల కైలాసం కూడా. ఆదింబొట్ల నారాయణదాసు ఆయన ఎవరు? హరికథ పితామహుడు. ఆదింబొట్ల కైలాసం ఎవరు? నక్సల్ లేదా సాయుధ పోరాట నాయకులు శ్రీకాకుళం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. పి ఆనందాచారి మొదటి తెలుగు వ్యక్తి. 1891లో నాగపూర్లో జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మచిలీపట్నం జాతీయ కళాశాల 1907లో పెట్టారు. బిపిన్ చంద్ర పాల్ పనిచేయడం ప్రారంభించింది 1910. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 1857 తిరుగుబాటు రాయలసీమలో పట్టణంలో జరిగింది. ఆ పట్టణం ఏది? కడప. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. జమీన్ రైతు సంపాదకులు నెల్లూరు వెంకటరామ నాయుడు. నెంబర్ 6. నెల్లూరులో జమీందారు వ్యతిరేక రైతు పోరాటాలు చేసిన ఆయన ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సెయింట్ జార్జి కోటను బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ కట్టారు? మెడ్రాస్లో. ఎప్పుడు? 1639. క్వశ్చన్ నెంబర్ 8. సెయింట్ డేవిడ్ కోట ఎక్కడ కట్టారు బ్రిటిష్ వాళ్ళు? కడలూరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు? గుంటూరు. క్వశ్చన్ నెంబర్ 10. ఆంధ్ర రాష్ట్ర చివరి సీఎం ఎవరు? బెజవాడ గోపాల్ రెడ్డి. రాష్ట్ర, నాట్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. కిసాన్ పాఠశాలలు ఏర్పాటు చేసింది ఎవరు? నిడుబ్రోల్లో ఎన్జి రంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మద్రాస్ ప్రెసిడెన్సీలో రైతువారి విధానాన్ని 1801లో ప్రవేశపెట్టింది దత్తమండలాల్లో థామస్ మన్రో. తర్వాత క్వశ్చన్ నెంబర్ 13. మద్రాసులో జస్టిస్ పార్టీ మొదటి సీఎం పానుగల్ రాజా, చివరి సీఎం కేవి రెడ్డి నాయుడు. క్వశ్చన్ నెంబర్ 14. ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ అధ్యక్షుడు
నేపతి సుబ్బారావు కార్యదర్శి, కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్ అన్న, ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అన్న, ఆంధ్ర పిసిసి అన్న 1918 జనవరిలో ఏర్పడింది. అధ్యక్షుడు నేపతి సుబ్బారావు, కార్యదర్శి కొండా వెంకటప్పయ్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? తొలి ఉప సీఎం ఎవరు? తొలి ఉప సీఎం ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. రెండవ సీఎం ఎవరు? బెజవాడ గోపాల్ రెడ్డి. మొదటి సీఎం ఎవరు? టంగుటూరి ప్రకాశం. మళ్ళీ చెబుతా, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం, రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, ఇతని వద్ద ఉప సీఎం నీలం సంజీవ రెడ్డి. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్కి నీలం సంజీవ రెడ్డి మొదటి సీఎం అయ్యారు. బోనస్ కింద 16వ ప్రశ్న. ఆంధ్రప్రకాశిక ఎవరు? పార్థసారథి నాయుడు అని ఆయన ఆంధ్రప్రకాశిక ఏర్పాటు చేశారు. ఫస్ట్ పొలిటికల్ న్యూస్ పేపర్ ఇన్ ఆంధ్ర ఇన్ ఫ్రీడమ్ మూమెంట్ పీరియడ్. ఎస్, ఓకేనా? ఈరోజు మన క్లాసు ఈ 15 + 1 16 క్వశ్చన్లతో పూర్తయింది. వెరీ గుడ్ అని సంతోషం ఉంది నాకు. ఇక తింటానిక లైక్ చేయండి, మరింత మందికి మనం సహాయపడతాం. ఓకేనా నాన్న? ఆ అమ్మాయికి సాయం చేసిన సంతోషంలో ఈరోజు మీతో నేను అద్భుతంగా ఇది పంచుకుంటున్నాను. ఈ లెసన్ రెచ్చిపోయి చెప్పుకుందాం. బిట్లు ఎక్కడికి పోవు, అడగకుండా ఇందులో నుంచి జారిపోరు. కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు? జోర్ లగాకర్ హైలెస్సా అని ఉంటుంది. ఫెవికోల్ది ఏనుగులు లాగుతూ ఉంటాయి. అలా మనం బలమంతా, మన కెపాసిటీ అంతా, అద్భుతమైన మన శక్తి సామర్థ్యాలంతా ఈ ప్రిపరేషన్ మీద పెట్టాలి. జోర్ లగాకర్ ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? జోర్ లగాకర్ ప్రిపేర్ అవ్వాలి. లైక్ చేయండి, చేస్తారు కదూ? లైక్ చేయండి. ఉంటానరా, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఒక్క 20 నిమిషాలు మీవి కావు అనుకుని మీ కొరకు మీరు ప్రిపేర్ అవ్వండి. ఉంటా. బాయ్ నాన్న, రేపు కలుద్దాం, రేపు ఈవినింగ్ కలుద్దాం. ఓకేనా?